నా పేరు చిరిమిలి గణపతిరావు, మీకు అందరికీ సుపరిచితుడినే. మరి పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే, మనందరి అభిమాన నాయకుడు, మంత్రి ఇరిగేషన్ మంత్రి డాక్టర్ ఎమ్మెల్ రామానాయుడు గారి గురించి మరి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ రోజున ముఖ్యంగా మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో మరికొన్ని విషయాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ 2 సంవత్సరాలు మరి మన పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి చూసుకుంటే ఎలక్షన్కి ముందు, ఎన్నికలకు ముందు డాక్టర్ ఎమ్మెల్ రామానాయుడు గారు ఇచ్చిన హామీల కన్నా 3 అంతులు ఎక్కువ అభివృద్ధి చెందింది 2 సంవత్సరాల్లోనే. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహిస్తున్నారు. ప్రతి చిన్నపిల్లలు కూడా మరి ఆయన అభిమానులుగా మారారనడంలో మేము ఆయన కూడా తిరిగినప్పుడు చూసి చాలా ఆనందం మాకు వస్తుంది, వ్యక్తం చేస్తున్నాం మేము. ఎందుకంటే ఈ రోజున మరి 2019-24లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి చేస్తూ వచ్చినటువంటి 70-90% కంప్లీట్ అని మిగిలిన అప్పుడు అపరిష్కృతంగా వదిలేస్తారు వైసీపీ ప్రభుత్వం. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ అనుకోండి, అబ్దుల్ కలాం పార్క్ అనుకోండి, చంద్రబాబు ఉద్యానం అనుకోండి, బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం అనుకోండి, అబ్దుల్ కలాం పార్క్ అనుకోండి, శ్మశాన వాటికి అనుకోండి, అట్లా రకరకాలుగా అవి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అత్మని మనం ఎక్కువగా చెప్పుకుంటూ వస్తున్నాం. వాటిని మరింత డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి చేస్తూ అవి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. రేపు ఆగస్టు నెలలో అవి కూడా అన్ని ప్రారంభం అవుతాయని కూడా ఇది మూలంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఒక చిన్న విషయం కూలంకషంగా చెప్తాను. పాలకొల్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ముందు అది అసంతృప్తిగా నిర్మాణమైంది, ప్రారంభించడానికి చూశారు. కానీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క చొరవతో అది ప్రారంభం ఆగడం కూడా ఇప్పుడు ఈ రోజున అందరూ మంచిగా జరిగింది అన్నట్టుగా మాకు అందరికి కూడా పబ్లిక్ అందరూ కూడా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాలకొల్లు పాత హాస్పిటల్ వెనకాల కొత్త ప్రభుత్వ హాస్పిటల్ చూడండి, అప్పుడు ప్రారంభించేద్దాం అనుకున్నారు. ఆ హాస్పిటల్ అసంతృప్తిగా నిర్మాణం చేశారు. సుమారు 14 ఎకరాల నిర్మాణమైన హాస్పిటల్ 12,60,00,000 2019 అసెంబ్లీ ఎలక్షన్ ముందు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు 12,60,00,000 నిధులు తీసుకొచ్చి ఫిబ్రవరి, జనవరి నెలలో అక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది, మేమే తీసుకొచ్చామంటున్నారు. అటువంటి 2019-24లో అక్కడ శిలాఫలకం మీరు తీసేయచ్చు కదా, ఎందుకు తీయలేకపోయారు? ఇదొకటి మీరు ప్రశ్నించుకోవాలి. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన అయింది, అది అసంతృప్తిగా నిర్మాణం. అంటే 2024 టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ గారు మేమంతా వెళ్తే వర్షం నీళ్ళతో మునిగిపోయింది హాస్పిటల్లోని అన్ని స్లాబ్లు కూడా. ఎందుకంటే ఒక గొడుగు మనం పట్టుకుంటాం చూడండి, గ్రహించారు ప్రతి ఒక్కరు. ఆ గొడుగును తిరగేస్తే ఎట్లాగా ఉంటుందండి, ఆ స్లాబ్ అట్లాగుండి మెట్లప్పుడు నీళ్ళు కారిపోయండి, ఈశాన్య వాటర్ లేకుండా. ఆ రకంగా కాంట్రాక్టర్ నిర్మాణం చేశాడే. మీరు కళ్ళు మూసుకుపోయి మీరు అసలు తిరిగేవారు కదా, చూసేవారు కాదు, మీలో మీరే కొట్టుకోవడం సరిపోయేది. చూడండి సార్, ఇప్పుడు వెళ్ళి చూడండి. మీరు ప్రతిపక్షంగా అక్కడికి వెళ్ళి విమర్శించాలి కదండి. అట్లాగే ఈ రోజున మరి దాని నిర్మాణం మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలను కొత్త హాస్పిటల్కి ఆపోజిట్లో మరి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ నిధుల నుంచి 1,50,00,000 తీసుకొచ్చి అక్కడ ఒక క్యాంటీన్, ఒక చక్కగా ఒక పార్కు, ఒక సుందరవనంగా తయారు చేస్తున్నారే. అట్లాగే ఆ కొత్త హాస్పిటల్ వెనకాల మిగిలిన స్థలం కూడా పూర్తింపు చేస్తున్నారే. అట్లాగే మరి 14 ఎకరాలు సుమారు విస్తీర్ణం అండి. అప్పట్లో ఇమ్మడి సత్యనారాయణ గారు ఆర్యవైశ్య ప్రముఖులు ఇచ్చిన స్థలం అండి మనకు విరాళంగా. చుట్టూ కూడా మరి ఆ స్థలం అన్యాకృతం కాకుండా ఈరోజు మళ్ళీ మొన్ననే 1,50,00,000 నిధులు తీసుకొచ్చి ఆయన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు. రేపు ఆగస్టులో ప్రారంభం అయిపోద్ది. అప్పుడు ఎట్లాగుంది, ఇప్పుడు ఎట్లాగుందో చూడొచ్చు. అలాగే మళ్ళీ ఈ రోజునే అంటే జూన్ 21 మళ్ళీ అక్కడ ఆ పంట కాలువలు అయ్యి ఉన్నాయి. అటు కూడా మళ్ళీ సీసీ వాల్ నిర్మాణానికి 85,00,000తో ఈరోజు శంకుస్థాపన జరిగింది. డయాలసిస్ సెంటర్ జరిగింది. ఈ అభివృద్ధి పనులు పక్కన పెడితే మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలను మరి సుమారు పాలకొల్లు నియోజకవర్గానికి ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో తీసుకురానటువంటి నిధులు తీసుకొచ్చిన ఘనత డాక్టర్ నిమ్మల రామానాయుడు దక్కుతుంది. సుమారు 990 కోట్లు అండి 2 సంవత్సరాల్లో. గత 2019-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా? తీసుకురాలా. 990 కోట్లు అంటే సుమారు 1000 కోట్లు ఈ 2 సంవత్సరాల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపనలు మరుసటి రోజున పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. చూడండి, వారానికి 2 రోజులు 3 రోజులు ఆయన నియోజకవర్గంలో ఉంటే ఆయన ఎక్కడ నిద్రపోవట్లేదు. ఆయన 2-3 గంటలు కూడా నిద్రపోతున్నారో లేదో మాకు తెలియదు. ఆయన కూడా తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. అదొకసారి మీరు ఆలోచించి మాట్లాడాలి. ఎవరైనా ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటే సరిపోదండి. ఇవాళ పార్టీలకు అత్యధికం కూడా అందరూ కూడా ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు. లబ్ధి పొందిన తర్వాత రేవు తాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ఆయన విమర్శిస్తున్నారు లబ్ధి పొందిన వాళ్ళు కూడా. దాని ప్రత్యక్ష సాక్షులు మేమని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నా. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో 3 మండలాల్లోనూ 67 గ్రామాలను కూడా సుమారు 90% అన్ని గ్రామాల్లో కూడా రకరకాల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు జరిగినాయి. ఈ 990 కోట్లు తీసుకురావడం వల్ల
అట్లాగే పాలకొల 31 వార్డులను మొన్న ఈ మధ్యనే 16 వార్డులు శంకుస్థాపన చేస్తారు. మిగిలిన కూడా త్వరలో ఆయన శంకుస్థాపన చేస్తారు చూడండి అన్నాడు. అది కూడా ఈరోజు శంకుస్థాపన జరిగినాయి. రేపటి ఈ పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. శంకుస్థాపనలకు వెళ్ళేసరికి అక్కడ అన్నీ కూడా మెటీరియల్ వచ్చేసి ఉంటుంది. అక్కడ ఒక ఇసుక అనుకోండి, సిమెంట్ అనుకోండి, చిప్స్ అనుకోండి, అట్లాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఘనత డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు దక్కుతున్న కింద తెలియజేసుకుంటూ, అట్లాగే మరి ఈ 2 సంవత్సరాలు సుమారు 14 కోట్ల పైసలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారండి. ఈ రోజున కూడా అంటే జూన్ 21 అండి వేళ ఈ రోజున కూడా సుమారు మరి 63-64 లక్షల పైసలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారు. అందులో పాలకొల్లు రూరల్ మండలం ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు, ఆయనకు కూడా మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను వైసీపీ సార్, అయినా మీ నుంచి నాకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కడ ఇస్తారని దండం పెడుతుంటే మా కళ్ళు చెమర్చినాయి. అంటే డాక్టర్ నిమ్మల రామనాయుడు గారిలో ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు ఏ పార్టీ అని నాకు అనవసరం, ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే యొక్క ఆయన బ్రెయిన్లో నాటుకుపోయిన కూడా మిమ్మల్ని తెలియజేసుకుంటూ, ఆయన ఈ రోజు చూసుకుంటే మరి బ్రాడీపేటలో మరి డబుల్ లైన్ బ్రిడ్జి సుమారు 13 కోట్లు అనుకోండి. అలాగే అసంతృప్తిగా ఉండిపోయి పాడైపోయిన నాగరాజపేట వంతుని మరి డెవలప్మెంట్ కూడా మనం శంకుస్థాపన చేస్తారు. గతంలోనేమో సోషల్ సర్వీస్ చేసి ఎవరన్నా బ్రిడ్జి ఎక్కేటప్పుడు కాలంలో పడిపోతారేమని కూడా మేము సర్వీకర్లు కూడా కట్టిన రోజులు ఉన్నాయి. నేను 2019లో నా యొక్క శ్రమదానంతో మేము అలాగే దాసరి నారాయణరావు గారి బ్రిడ్జ్ ఉంది, అది కూడా మరి ఓల్డ్ అయిపోతే దానికి కూడా మరి మనం నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన అయింది. అలాగే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఎర్రమంత్రి అంటాం, దానికి కూడా కొంత నిధులు తీసుకొచ్చి మనం శంకుస్థాపన చేశారు. అట్లే కాలగొట్టంలో సుమారు 45-48 ఈవెంట్ అంటారని మన రేవులు కూడా కట్టించిన ఘనత దక్కుతుంది. అలా ఎల్ఎన్టీ దగ్గర కూడా మొత్తం అన్నీ కూడా 2 దప్పలుగా మనం మిగిలిన ఇచ్చారు. ఇంకా సుమారు 1500-2000 పైసలకు కూడా మరి జనాలకి మిగిలిన రేపు జూలై నెలలో ఇవ్వడానికి కూడా నిర్మాణం పూర్తవుతుంది. అక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జిని నిర్మించారు, మన చుట్టూ తిరిగి రాకుండా అటు వెళ్ళిపోయేలాగా. అలాగే అభివృద్ధి పనులు చెప్పుకోవాలంటే అసలు చెప్పడానికి టైం సరిపోదు, చాలా సమయం పడుతుంది. మరలా రేపు 4-5 రోజుల్లో మరలా కూడా మీ ముందుకు వస్తాను. ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విమర్శించే ముందు రామానాయుడు గారిని గుండెల మీద చేయేస్తూ విమర్శిస్తే ఎవరో కూడా విమర్శించడానికి సరిపోరు. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆయన యొక్క టీడీపీ శ్రేణులుగా మారారు, ఆయన అభిమానులుగా మారారన్నది కూడా నేను నిజంగా తెలియజేసుకుంటూ, అటువంటి అభివృద్ధి ప్రదాత ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సినిమాల్లో చూస్తాం ఆపద్ బాంధవుడు, కానీ ఆపదలో అన్న వాళ్ళకి నేను ఆపద్ బాంధవుడు అండగా నిలిచే వ్యక్తి డాక్టర్ నిమ్మల రామనాయుడు గారిని కూడా నేను నిజంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. మీ గణపతిరావు చిరుమెల్లి. నమస్తే.